చాలా సందర్భాల్లో మీరు బలవంతులను చూసి, ధనవంతులను చూసి, ఘనులను చూసి చాలా సందర్భంలో సిగ్గుగా ఫీల్ అవుతారు, షైగా ఫీల్ అవుతారు. నిన్ను ఫంక్షన్కి పిలవలేదని, పెళ్ళికి పిలవలేదని, వారి ఇంటికి పిలవలేదని, నిన్ను ప్రేమగా పలకరించటం లేదని, నీకు కౌగిలించుకోవట్లేదని, నీకు షేక్ హ్యాండ్ ఇవ్వటం లేదని, ఇన్ మెనీ సిచ్యువేషన్స్ యు ఫెల్ట్ షై. చాలా సందర్భాల్లో సిగ్గుగా ఫీల్ అయ్యావు నువ్వు. అయితే దేవుడు అంటున్నాడు, అరే లోకం సిగ్గుపరచటానికి, లోకంలో ఉన్నటువంటి మహా ధనవంతులని, బలవంతులని సహితం సిగ్గుపరచగలిగిన వాడును నేను నిన్ను ఎన్నుకుంటున్నాను. నువ్వు బలహీనుడవని బాధపడక్కరలేదు. బలవంతులకు పైగా ఉన్నవాడు, రాజులను నియమించిన రాజులకు రాజు, ప్రభువులను నియమించినటువంటి ప్రభువులకు ప్రభు అయినటువంటి, సర్వలోకముని విశ్వమంతటిని నోటి మాట చేత కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన సంవత్సరం ప్రథమ దినములో దేవుడు బలహీనులైన వారిని ధైర్యపరచటానికి బలహీనులని ఆయన ఎన్నుకొని సింహాసనం మీద ఎక్కించబోతున్నాడు. గాడ్ వాంట్స్ టు లిఫ్ట్ యువర్ లైఫ్ టు ద థ్రోన్. నేలన కృంగిపోయి ఉన్నా, పడిపోయిన బలహీన స్థితిలో జారిపోయినటువంటి నిన్ను చెయ్యి పట్టి, వెన్ను తట్టి, ప్రోత్సహించి లేవనెత్తి సింహాసనాన్ని అధిష్ఠించడానికి దేవుడు కృప చూపించి, ఆయన కృప నీ మీద విస్తరింప చేయటానికే మరొక నూతన సంవత్సరాన్ని నీ బహుమానంగా ఇచ్చాడు. ఇట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ద వరల్డ్స్ లవ్ ఇస్ డిఫరెంట్ దాన్ గాడ్స్ లవ్. ఈ లోక సంబంధమైన ప్రేమ దేవుని ప్రేమకు ఎప్పుడు వేరుగానే ఉంటుంది. మనుష్యులు పై రూపాన్ని, పై అలంకరణను చూసి ప్రేమిస్తారు, వాటిని చూసి విలువనిస్తారు, వాటిని చూసి బహుమానాలు ఇస్తారు, వాటిని చూసి ప్రేమ ఇస్తారు. కానీ దేవుడు అవేవి చూడడు. ఎవరైతే అనర్హులుగా ఫీల్ అవుతారో, ఎవరైతే తక్కువ వారిగా ఫీల్ అవుతారో, ఎవరైతే తృణీకరించబడిన వారిగా తమను తాను తక్కువ చేసుకుంటారో, ఎవరైతే మేము వెర్రివారం అనుకుంటారో, బలహీనులం అనుకుంటారో, దేవుడు అంటాడు, భయపడకు, నాకు నువ్వే కావాలి. నేను లోకం ప్రేమించినట్టుగా నేను ప్రేమించను, లోకం ఎన్నుకున్నట్టుగా నేను ఎన్నుకొనను. అజ్ఞానులనే, తెలివి లేని వారినే, అర్హత లేని వారిని, బలము లేని బలహీనులనే నేను ఎన్నుకుంటాను. వారికి బలమునిస్తాను, జ్ఞానమునిస్తాను, ధైర్యమునిస్తాను, స్థాయినిస్తాను, అర్హతనిస్తాను, హోదానిస్తాను. వై? బికాస్ ఐ యామ్ ద లార్డ్ క్రియేటర్ హూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో సర్వస్వముని కలుగ చేయగలిగినటువంటి దేవుడు ఆయనే. శూన్యములో సమస్తముని కలుగ చేసిన దేవుడు నా దేవుడు. హీ కెన్ మేక్ ఎ వే వేర్ దేర్ ఇస్ నో వే. మార్గం లేని చోట ఆయన మార్గాన్ని సరళం చేయగలిగిన వాడు. ద్వారాలు మూయబడిన చోట ద్వారాలు తెరవగలిగినటువంటి సమర్థుడు. నో నీడ్ టు క్రై, నో నీడ్ టు బాధ, నో నీడ్ టు వరీ ఎనీమోర్ ఇన్ దిస్ ఇయర్ 2025. ఈ నూతన సంవత్సరం 2025లో ఇక కన్నీటికి ముగింపు, నీ కృంగుదలకు ముగింపు, నీ బాధలకు, నీ దుఃఖానికి, నీ అశాంతికి, అసమాధానానికి ముగింపు చెబుతూ, నన్ను ఎన్నుకున్న నా దేవుడు నాకు తోడుగా, పక్షముగా ఉన్నాడు, నేను భయపడక్కర్లేదు. నో నీడ్ టు షై, నో నీడ్ టు ఫీల్ షై, నో నీడ్ టు బాధ, నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో దేనిని చూసి భయపడక్కర్లేదు. నా దేవుడు నాకు వాగ్దానం చేస్తున్నాడు. ఇది అసలు సిసలైన వాగ్దానం. నూతన సంవత్సరం రోజులు చాలా మంది ఈ వాగ్దానం కార్డు తీసుకొని హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఏమన్నా తెలుసా? రే, నాకేం వాగ్దానం వచ్చింది తెలుసా? నేను వారిని యెహోవా యందు బలశాలుగా చేయుదును, దేవుడు నాకు ఎంత చక్కగా మాట్లాడాడో అని చాలా మంది ఫీల్ అయిపోతారు. అయితే నీ దగ్గర 500 రూపాయల నోట్ల కట్ట ఉంది. ఆ కట్టలో 100 నోట్లు ఉన్నాయి. ఎన్ని నోట్లు ఉన్నాయి? ఏం నోట్ల కట్ట? 500 రూపాయల నోట్లు 100 ఉన్నాయి. ఆ కట్ట నీ దగ్గర నీ జేబులో ఉంటే, మరొకడు 500 రూపాయలు నోటిస్తే పరిగెట్టుకుంటెళ్ళి ఎగబడిపోయి, గొడవ పడిపోయి, పోట్లాడిపోయి, పోటీ పడి, పోరాడి, ప్రయాసపడి 500 రూపాయలు తీసుకుని 500 రూపాయలు వచ్చింది నాకు అని హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఏమంటారు తెలుసా? మెంటలోడు అంటారు. ఎందుకో తెలుసా? వీళ్ళ దగ్గర అలాంటివి 500 100 ఉన్నాయి.
దీన్ని మర్చిపోయాడు, ఆ ఒక్క నోట్ను పట్టుకుని ఎగిరిపోతుంటాడు. ఈరోజు చాలామంది కొత్త సంవత్సరం రాగానే ఈ ఒక్క కార్డు పట్టుకొని ఏదో కోట్లు ఉద్ధరించినట్టుగా ఫీల్ అయిపోతారు. దిస్ ఇస్ నాట్ యువర్ లైఫ్. ఇది కాదు నీ జీవితం. ఇదేంటో తెలుసా? దేవుని వాగ్దానం. నువ్వు దీన్ని పట్టుకొని ఆనందిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీకంటే పిచ్చోడు భూమి మీద ఎవడు లేడని అర్థం. నీ దగ్గర వాగ్దానాల నిధి ఉంది. వాగ్దానముల నిధి నీ దగ్గర పెట్టుకొని చదవటానికి సమయం లేని అసమర్థులుగా బతుకుతున్న నీవు 365 రోజుల్లో ఒక్కసారి ఇచ్చే ఒక్క వాగ్దానం కోసం ఆనందపడిపోయి అతిశయపడిపోతున్న నీకంటే అల్ప సంతోష భూమి మీద ఎవడుంటాడు? ఈ ఒక్కటి కాదు. పాస్టర్ గారు నిన్న మాట చెప్పారు మైక్లో, మీకు వచ్చిన ఒక వాగ్దానాన్ని పట్టుకొని ఆ వాగ్దానాన్ని ఎక్కడుందో బైబిల్లో తెరిచి, ఆ లేఖనంలో వచనం ఎక్కడుందో తెరిచి, ఆ గ్రంథాన్ని తెరిచి దానికి పైన కింద వచనాలు చదవండి. వీలైతే ఆ అధ్యాయం అంతా చదివి ఆ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడతాడో అది నా కోసం ఒక్కడు చేయడు ఈ పని. ఇలాంటివి ఎవడు చేయడు. ఇదే చూసి తృప్తి పడిపోతారు. దీనికి తోకుండదు, తొండం ఉండదు. ఇది నాకు వచ్చిన వాగ్దానం. ఇది నాకు అర్థం కావాలంటే ఏం చేయాలి తెలుసా? నేను ఇదేంటిది? జకర్యా 10:12. ఈ 10:12 నాకు అర్థం కావాలంటే జకర్యా 10వ అధ్యాయం అంతా నేను చదివితే దేవుడు నాతో ఈ సంవత్సరం నా ఎడల ఆయన ఏం చేయాలనుకుంటే నాకు అర్థమవుతుంది. మీలో ఎవడు చేయడి పని ఇప్పుడు చెప్తున్నాను కదా, అయినా కూడా చేయరు అనమాట. అదే మీలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఎందుకు చదవమంటున్నాను తెలుసా? ఈ వాగ్దానాల నిధి చదివినప్పుడు ఇలాంటి వాగ్దానాలు ఒకటి కాదు, కొన్ని వేల వాగ్దానాల ద్వారా దేవుడు నిన్ను బలపరిచి నిలబెట్టి ముందుకు నడిపించగలిగినట్టే సమర్థతనిస్తాడు.